హాయ్లో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ అరటికాయ వేపుడు రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ ఒక టైప్ ఆఫ్ రెసిపీ షేర్ చేశాను ఇదివరకి. ఇది ఇంకొక టైప్ అనమాట. ఫస్ట్ వచ్చేసి అరటికాయలని చేతికి నూనె రాసుకోవాలండి. చేతికి అంటే తెలియదు కదా, కొంతమందికి తెలియకపోవచ్చు. బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా అందుకని చెప్తున్నానండి. ఫస్ట్ చేతికి కొంచెం ఆయిల్ రాసుకుని పీల్ చేసుకోవాలన్నమాట. పీల్ చేసుకొని మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. స్లైస్గా కావాలంటే స్లైస్గా కట్ చేసుకోవచ్చు. ఇలా అండి, చేతికి నూనె రాసుకున్నాను. ఒక 2 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ సరిపోతుందండి. అంటే బిగినర్స్కి కొంతమందికి తెలియకపోవచ్చు కదా ఇలా కట్ చేయాలి అని. అలా పీల్ చేసేయాలన్నమాట. మీకు స్లైస్ లాగా కావాలంటే స్లైస్ లాగా కట్ చేసుకోవచ్చు. లేదు మీకు చిన్న చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు. నేను ఇదివరకు స్లైస్ లాగా షేర్ చేశానన్నమాట. స్లైస్ లాగా కట్ చేసి షార్ట్స్లో కూడా పెట్టాను, లాంగ్ వీడియోలో కూడా ఉందండి. అయితే నేను ఇక్కడ ఒకటే తీసుకుంటున్నానండి. 2 పండిపోయాయి అన్నమాట. అందుకని చెప్పేసి నేను ఒకటే తీసుకున్నాను ఇక్కడ. ఇది 4 ఇట్లా 4 ముక్కలుగా చేసుకుంటున్నాను, చిన్న చిన్న ముక్కలుగా. ఇంకా చిన్నగా కావాలంటే ఇంకా చిన్నగా కూడా మీరు చేసుకోవచ్చు. ఇదివరకు స్లైస్గా చేసుకున్నాను. ఇప్పుడు ఇలా చిన్న ముక్కలు ఒక్క అరటికాయ తీసుకున్నాను నేను. ఇంత వచ్చిందండి నాకు. ఇప్పుడు ఇది ఏఎంసీ అంటారండి. ఇందులో త్వరగా ఉడికిపోతుందనమాట. ఇది నేను 20 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. కొంచెం వాటర్ వేసి ఉడికించుకుంటున్నాను ఇక్కడ నేను. అంటే ఇందులో ఎక్కువ వాటర్ పట్టదండి, అంతే. అంత వేస్తే ఉడికిపోద్ది. అంటే మామూలుగా ఇది లేని వాళ్ళు మామూలుగా మనం ఎలాగైనా ఉడికించుకోవచ్చు. వాటర్ పోసి నార్మల్గా అన్నీ ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకునండి. పక్కన అది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు ఇక్కడ ఫ్రై చేసుకోవచ్చండి ఆనియన్స్ అవి. ఆవాలు జీలకర్ర ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు కాస్త వేసుకొని అది చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ కరివేపాకు వేసుకోవాలండి. ఈ మసాలా డబ్బా షేర్ చేశానండి నేను. కొంచెం ఉప్పు వేసుకున్నానండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఉప్పు వేసుకుంటే త్వరగా వేగిపోతుందనమాట. కొంచెం కలర్ మారాకండి, ఈలోపు ఇది ఉడికిపోయింది. ఇందులో వేసేసుకోవాలి. బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. ఇప్పుడు పసుపండి కాస్త, కారం కొంచెమే ఉంది కాబట్టి కొంచెమే పడుతుంది. ఉప్పు అండి, మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. కొంచెం ధనియాల పౌడర్ అండి, కొంచెం జీలకర్ర పౌడర్. బాగా కలుపుకొని లైక్స్ చేయండి. లైక్స్ చేస్తే ఎంకరేజ్మెంట్ ఉంటుందండి. ఇంకా కొంతమందికి రికమెండ్ చేస్తారు కదా, లైక్స్ రావట్లేదండి. లైక్స్ చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
మా సెకండ్ ఛానల్ కూడా వాచ్ చేయండి. అందులో ఎక్కువ క్రాఫ్ట్స్ ఉంటాయండి. మా పెట్స్‌వి షార్ట్స్‌లో పెడతానండి. ఇప్పుడు వచ్చేసి గరం మసాలా అండి. కాస్త గరం మసాలా వేసుకుని కాసేపు మగ్గించుకోవాలి. అంటే ఆల్రెడీ ఉడికి ఉన్న కొంచెం అవన్నీ కలిసిపోవాలన్నమాట. బాగా అరటికాయ ముక్కలకి ఉప్పు, కారం అంతా బాగా పట్టేటట్టు కలుపుకొని కొంచెం లిడ్ పెట్టేస్తే మగ్గిపోతుంది. తర్వాత గార్నిష్ చేసుకుంటే రెసిపీ